భారతీయుడు 2 1996లో కమల్ హాసన్ గారు అండ్ శంకర్ గారు కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమా ఏ రేంజ్లో ఇంపాక్ట్ చేసిందో కదా. బికాస్ 28 ఇయర్స్ తర్వాత కూడా దాని సీక్వెల్ కోసం అంతే ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేశారు ఆడియన్స్. మరి సీక్వెల్ మాత్రం ముందుగా హైలైట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వన్, మన యూనివర్సల్ హీరోస్ యాక్టింగ్. కమల్ గారి ముఖాన ప్రాస్థెటిక్ మేకప్ పడగానే ఆ మేకప్ కూడా యాక్ట్ చేసేస్తుందేమో అనిపించింది. నిజానికి కొన్ని చోట్ల ఆ మేకప్ అంతగా బాలేదు, ఆర్టిఫిషియల్గా కూడా అనిపించింది. బట్ ఆ ప్రాస్థెటిక్ లుక్లో కూడా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా లైవ్లీగా ఉంటాయి. వాహ్ వాహ్, అందుకేనేమో అనేది యూనివర్సల్ హీరో అని. ఇక ఆ తరువాత శంకర్ గారి విజువల్ గ్రాండియర్. ఇప్పుడున్న ఎంత పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ను మనం తీసుకున్నా కూడా స్టిల్ విజువల్గా అద్భుతాలను చూపించడంలో శంకర్ గారికి అందరూ శిష్యులే అని చెప్పాలి. బికాస్ ఆ గోల్డెన్ రూమ్, ఆ క్యాలెండర్ సాంగ్, ఇలా కొన్ని సీన్స్ అయితే కనురెప్ప వేయకుండా చేస్తాయి సినిమాలో. ఇక ఆ తరువాత సినిమాటోగ్రఫీ. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఏ పెయింటింగ్ అన్నట్టు చాలా ఫోకస్డ్గా తీశారు సినిమాటోగ్రఫర్ రవి వర్మన్. ఇక బ్యాడ్ అని చెప్పాల్సినవి మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్. అనిరుద్ధేనా అనే డౌట్ వస్తుంది. సినిమా టోన్కి మ్యాచ్ అయినా కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించలేదు. 1-2 ఓకే. ఇంకొకటి కమల్ గారి డబ్బింగ్. కొన్ని చోట్ల వేరే ఎవరో చెప్పారు అని అనిపించేస్తుంది. కమింగ్ టు కాస్ట్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ల రోల్స్ బాగున్నాయి. బాబీ సింహ సినిమా మొత్తం ఉన్నా కూడా పవర్ఫుల్ యాంటాగనిస్ట్గా ఆయన రోల్ ఎక్కడా కనిపించలేదు. రకుల్ది చిన్న రోలే బట్ గుడ్. ఎస్జే సూర్యాన్ అయితే పార్ట్ 3లోనే ఫుల్గా చూడాలి. ఇక సముద్రకనితో సహా మిగతా వాళ్ళంతా ఓకే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ ఎస్జే సూర్య కాంబోలో ఖుషి అనే సినిమా వచ్చి మైండ్ మెంటల్ ఎక్కించేసింది. అందులోని పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ ఇప్పటికీ సూపరే. అయితే అదే కాంబోలో వచ్చిన కొమరం పులి మాత్రం కంప్లీట్గా ఆపోజిట్. ఇక అందులోని పవర్ స్టార్ డైలాగ్స్ అయితే చాట భారతాల్లా ఉండి ఆడియన్స్ ఇంట్రెస్ట్ను అస్సలు గ్రాప్ చేయలేకపోయాయి. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. భారతీయుడు 1లో పవర్ఫుల్ డైలాగ్ ఒకటి వేసి వెంటనే అవినీతి పరులను అంతమొందించేవారు మన లోకనాయకుడు. అయితే పార్ట్ 2లో మాత్రం శిక్షించే టైంలో పెద్ద పెద్ద మెసేజ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. నిమిషం రీల్ను కూడా ఫుల్గా చూడలేక స్క్రోల్ చేసేసే ఈ రోజుల్లో అంత పెద్ద పెద్ద మెసేజ్లు మనం చదవలేం అండ్ తీసుకోలేం కూడా. అందుకే చెప్పేవి మంచి మాటలే అయినా కూడా తీసుకునే సహనం లేకపోయింది ఆడియన్స్. అయితే అపరిచితుడు మూవీలో కుంభీపాకం, క్రిమి భోజనం, సోలదండనం అనే శిక్షలు ఉన్నట్టుగా ఇందులో కూడా కొత్త శిక్షలు ఉన్నాయి. అవి కొంచెం కొత్తగా అనిపించాయి. అయితే మరి ఒకప్పటి లెజెండ్ శంకర్ గారు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అని అనుకుంటారేమో. ఇక్కడ నిజానికి మారింది మనం. రాజమౌళి, నాగశ్విన్, సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ ఇలాంటి వాళ్ళ సినిమాలు చూసి మన మైండ్లో ఉన్న కమర్షియల్ సినిమా ఫార్ములానే చేంజ్ చేసేసుకున్నాం మనం. మన టేస్ట్లు కూడా కంప్లీట్గా మారిపోయాయి. సో ఇప్పుడు మనకున్న టేస్ట్కి తగ్గట్టు సినిమా తీయాలంటే ఖచ్చితంగా ఒకప్పటి ఫార్ములాస్ వర్కౌట్ అవ్వవు అని డౌటే లేకుండా చెప్పేయచ్చు. అయితే పోస్ట్ క్రెడిట్స్ తర్వాత వచ్చే పార్ట్ 3 టీజర్ చూసాక మాత్రం థర్డ్ పార్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అనిపించింది. సో కథ మొత్తం వార్ మోడ్ కోసం దాచారన్నమాట. సో ఓవరాల్గా అయితే హైప్స్ ఎక్కువ పెట్టుకోకుండా టెక్నికల్ వాల్యూస్ కోసం చూడొచ్చు. అండ్ మోస్ట్లీ ఇప్పటి ఫిల్మ్ మేకింగ్ని ఇంకా మైండ్లోకి తీసుకున్న వాళ్ళకైతే నచ్చుతుంది భారతీయుడు 2. నమస్తే ఇండియా, భారతీయుడు's back.